श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। गणानां त्वा गणपतिर्मभावते करुणा दीनात्मस्वरस्तं ब्रह्मणां सिद्धि बुद्धि समेतस्य श्री महागणपतिदेवताभ्यो पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय वेदां गुरुमुखाय वेदां कामदेवे सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे అందరికీ మా వైష్ణవ దుర్గా దేవాలయం శ్రీ దేవుడు నవదుర్గా సేవా సమితి నుంచి అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క దేవాలయం ఎందుకు నిర్మాణం చేయడం, ఎలా ఇది ముందుకు రాగలిగింది, పుట్టపూర్వోత్తర నేను చిన్నప్పటి నుంచి రాఘవేంద్ర స్వాముల వారి ఆరాధన, రాఘవేంద్ర స్వామి వారి పూజ, రాఘవేంద్ర స్వామి వారి సేవ కైకర్యంలో నేను 8 ఏళ్ల నుంచి కూడా ఆయన సేవ చేస్తూ ఉండే. మంత్రాలయంలో కూడా నేను ఆయన సేవలో పాల్గొని ఆ మఠంలో నేను పని చేస్తూ కాలం గడుపుతూ ఉన్నాను. ఆ సందర్భంలో విజయవాడలో వైశాసంగం నుంచి రాఘవేంద్ర స్వామి మఠాన్ని నిర్మించడం జరిగింది. అక్కడికి నేను వంటవాడిగా వెళ్ళాను. తర్వాత నేను వంట, పూజ, తర్వాత అక్కడ ఉన్నటువంటి అన్ని మేనేజ్మెంటు, అన్ని విధమైనటువంటి స్వామివారి సేవలో నన్ను నియమించారు. అన్నింటినీ కూడా 6 ఏళ్ల పాటు అక్కడ సంపూర్ణంగా దిగ్విజయంగా నెరవేర్చాను. కాలానుక్రమేణా అక్కడ నేను ఆ స్థానాన్ని వదిలిపెట్టాలని అనుకున్నాను. కారణాంతరంగా ఆ సమయంలో నాకు అమ్మవారి దర్శనం ఇచ్చి, అలాగే రాఘవేంద్ర స్వామి వారు కూడా అనుగ్రహించి దారిని స్వప్నంలో దర్శనమిచ్చి అమ్మవారి చేత నా చేయి తీసుకెళ్ళి రాఘవేంద్ర స్వామి వారు నన్ను వేసి, ఈ రోజు నుంచి మీకు అప్పచెప్తున్నాను, ఈ రోజు నుంచి మీరు బాధ్యత అనేటువంటి స్వప్న దర్శనంలో జరిగిన తర్వాత ఆ తర్వాత ఒక వారం రోజులకే నాకు హైదరాబాద్ నుంచి జీడిమెట్లలో ఉండేటువంటి ఫస్ట్ ఫేజ్లో జైన సంస్కృతి వాళ్ళ ప్రతిష్టాపన చేసినటువంటి వైష్ణవ దుర్గా దేవాలయానికి మీరే రావాలి, అక్కడ పూజారిగా మీరే కావాలి, అమ్మవారి కోరుతుంది అనేటువంటిగా ఒక లేడీ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అక్కడికి వచ్చి నన్ను అడగడం జరిగింది. కానీ నేను మడి ఆచారం, ఒక సంప్రదాయంలో పెరిగిన వాడిని, అమ్మవారి పూజ అంటే నాకు కొంచెం భయంగా ఉంది, నేను చేయలేను అని అన్నాను. కానీ వాళ్ళు నా కోసం ఒక 3 రోజులు వెయిటింగ్ చేసి, లేదు మీరే రావాలి, అమ్మవారి ఆజ్ఞ, మీరు ఇక్కడ ఎలాగా చేస్తున్నారో అదే విధంగానే చెయ్యండి అని చెప్పేసి నన్ను బలవంతం చేశారు. ఆ కారణంగా నేను అక్కడున్నటువంటి ఒక దేవాలయానికి సెలవు పెట్టి, నాకు నచ్చితే నేను ఉంటాను, లేకపోతే నేను వెనక్కి వస్తానని అన్నాను. ఆ సందర్భంలో ఇక్కడికి వచ్చి అమ్మవారిని అనంత చతుర్దశి రోజున పూజ స్టార్ట్ చేశాను. కానీ ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు వైష్ణవ దుర్గాదేవి నాకు
ప్రతి ఒక్కటి కూడా ఆ కంపెనీలో తన సన్నిధానంలో జరిగినటువంటి ఒక ప్రతి ఒక్క విషయాన్ని కూడా తర్వాత ప్రతి ఒక్కటి కూడా నాకు కళ్ళకి కనబడినట్టుగా ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుస్తూ ఉంది. దాంతో నాకు అమ్మవారి మీద ఇంకింత విశ్వాసం పెరిగి నేను అమ్మవారి పూజ చేయగలను అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి వారికి దగ్గర వచ్చి అక్కడ కమిటీ వారికి నేను ఇక్కడ సెలవు తీసుకుంటున్నానని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నాకు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు సౌకర్యాన్ని చేసి పెట్టారు. అలాగా అక్కడ ఉన్నంత కాలం 2 ఏళ్ళు వరకు కూడా నేను అక్కడ బాగున్నాను. అక్కడ మేనేజ్మెంట్ ప్రకారంగా ప్రతి ఒక్కటి కూడా నాకు ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ సమయంలో అమ్మవారు నాకు సూచనప్రాయంగా నువ్వు ఈ దిశలో వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, నీవు ఉన్న స్థలానికి ప్రతి ఒక్కరు కూడా వస్తారు, వచ్చి నేను ఏమి నుడిపిస్తానో అది నీవు నుడి అంటే చెప్పు, వాళ్ళకి ఆ కార్యక్రమం సక్సెస్ అవుతుంది, వాళ్ళ కోరినటువంటి కోరికలు నెరవేరుతుంది, అందువల్ల నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు అనేటువంటి ఒక అభయాన్ని నాకు ఇవ్వడం మూలంగా నేను ఈ మగ్దుం నగర్ జగద్గురుట ప్రాంతం మగ్దుం నగర్లో నేను ఒక రెంట్కి తీసుకొని ఆ ఇంట్లో ఉన్నాను. ఉన్నప్పుడు అక్కడికి వారానికి 10 మంది, తర్వాత ఒక 20 మంది, తర్వాత 30 మంది, ఇలాగ వారానికి నాకు దినదినానికి జనాలు పెరుగుతూ ఉన్నారు. అలాగే దేశ విదేశాల్లో కూడా ఉండేటువంటి వాళ్ళు వస్తున్నారు. తర్వాత ఒక 4 ఏళ్ల పాటు రెంట్లో ఉన్నాను. జనం దినదినానికి పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఉన్నంత కాలంలోనే శ్రీశైలవస్తి అనేటువంటి స్థలంలో నేను ఒక 3 ప్లాట్ 80 గజాలు ఒక ప్లాట్ అలాంటిది 3 ప్లాట్ని ఖరీదు చేయడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత 2 రూములు వేసుకొని ఇక్కడికి వచ్చాను. తర్వాత 4 రూములు వేసుకున్నాను. తర్వాత బిల్డింగ్ చేసినాను. తర్వాత ఎన్నో కార్యక్రమాలని శుభకార్యాలని అన్నీ కూడా ఇక్కడ జరిగింది. తర్వాత 30 ఏళ్ళుగా నేను ఇంట్లోనే అమ్మవారిని ఒక పూజా మందిరం లాగా పెట్టుకొని పూజ చేయడం జరిగింది. అక్కడికి ఎంతోమంది వచ్చేవాళ్ళు, ఏమీ లేని వాళ్ళు కోటీశ్వరులు అయినారు. తర్వాత సంతానం లేని వాళ్ళ సంతానం అయింది. ఎంతోమందికి పెళ్లి కాలేని వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి. 1, 2 కాదు, ఎన్నో విధమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ భక్తి విశ్వాసాన్ని బట్టి ఇక్కడ దారి అవుతూ వచ్చింది. వాళ్ళ పరంగా కూడా నేను కొన్ని వీడియోల్ని వాళ్ళకి జరిగినటువంటి ఒక అనుగ్రహాన్ని, వాళ్ళకి జరిగినటువంటి అమ్మవారి దర్శనాన్ని, అలాగే ముందు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అనేటువంటి కొన్ని వీడియోలను కూడా నేను దీంట్లో పొందుపరచడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ క్రమంలో మా వయస్సు పైబడుతూ ఉంది. ఈ క్రమంలో నేను అమ్మవారికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక సంకల్పం చేసి శ్రీ జయగురు నవదుర్గా సేవా సమితి అనేటువంటిది ఒకటి పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఆ పేరు మీద ఇక్కడ ఈ దేవాలయాన్ని నిర్మాణం జరిగింది. ఇంచుమించు 1,40,00,000 రూపాయల దాకా ఖర్చు అయింది. అది ఏ విధంగా వచ్చిందో, ఏ విధంగా ఖర్చు పెట్టానో, ఏ విధంగా ఇంత వైభవంగా నేను తీసుకొచ్చానో నాకు తెలీదు. ఈ యొక్క దేవాలయంలో అమ్మవారు 18 చేతులతో అంటే విశ్వరూపంతో అమ్మవారు కూర్చుని ఉంది. మహామేరు శ్రీచక్రము. అలాగే నాకు గురువైనటువంటి రాఘవేంద్ర స్వామి వారిని కూడా బృందావన రూపంలో లోపల పెట్టడం జరిగింది. అదేవిధంగా 140 శాలిగ్రామాలు, ఒక శాలిగ్రామం ఉంటేనే విశేషం, 12 శాలిగ్రామాలు ఉంటే ఒక క్షేత్రంతో సమానం.
అలాంటిది 150 శాలిగ్రామాలు ఉన్నాయి కాబట్టి ఒక మహాక్షేత్రంగా ఏర్పడింది. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఒక అద్భుతమైనటువంటి అతీతమైనటువంటి శక్తి అందరికీ కూడా తెలియాలి, అందరూ కూడా అమ్మవారిని సేవ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో సప్తమాతృకల్ని కూడా పెట్టడం జరిగింది. దాంతోపాటు కాలభైరవ, సూర్యనారాయణ, పంచముఖి ఆంజనేయ స్వామి, అలాగే దక్షిణామూర్తి, అలాగే లక్ష్మీ సమేతంగా అనంత పద్మనాభ, అలాగే బ్రహ్మసూత్రం కలిగినటువంటి రుద్రుడు, ఇవన్నీ కూడా, అలాగే గణపతి, మహాగణపతి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సమేతంగా ఇక్కడ పెట్టడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ ఒక బిల్వ వృక్షం ఉంది. ఆ బిల్వ వృక్షంలో 3,000,000 దేవతలు ఒక నివాసం ఉంటుంది అనేటువంటి ఒక సంకేతం ఉంది. దాన్ని ఒక ముందు భాగంలో శ్రీవల్లి దేవసేనా సమేతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. అలాగే ముందు భాగంలో నవగ్రహాలని కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ దేవతలు ఉన్నారు, ఈ దేవతలు లేరు అనేటువంటి ఒక అంశం లేదు. ప్రతి ఒక్క దేవతలు కూడా కొలువై ఉన్నారు. ఇక్కడ ప్రదక్షిణ చేస్తే రాఘవేంద్ర స్వామి వారి స్తోత్రానుసారంగా సర్వయాత్రా ఫలావాప్తే యథాశక్తి ప్రదక్షిణం కరోమి తులసిద్ధస్య బృందావన గతంజలం శివసాధార్య మధ్య సర్వకీర్తమరాప్తే సర్వావిష్టాత్మ సిద్ధిష్టం నమస్కారం కరోమి. అంటే ఇక్కడ ఎవరైతే భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణాలు వేస్తారో వాళ్ళకి ఈ భూమండలంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్ని పుణ్యక్షేత్రాలని కూడా సందర్శన చేసినంత అటువంటి పుణ్యం లభిస్తుంది. అలాగే ఇక్కడ తీర్థం తీసుకుంటే అన్ని క్షేత్రాల్లో తీసుకున్నటువంటి ఒక మహిమ తీర్థంలో ఉంటుంది. అలాగే ఎవరైతే భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేస్తుంటారో వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరిక ఎంత తొందరగా అంటే వాళ్ళ భక్తికి అనుగుణంగా అంత తొందరగా తీరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎంతోమందికి సంతానం జరుగుతూ ఉంది, ఎంతోమందికి పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఎంతోమంది ఎన్నో కష్టాల్లో నుంచి బయటపడి వాళ్ళు అమ్మవారి యొక్క సేవాకు పాత్రలు అవుతున్నారు. అమ్మవారి కృపా కటాక్షానికి పాల్గొని వాళ్ళ అమ్మవారి ఆశీస్సులతో బయటేస్తూ ఉన్నారు. అంతటి విశేషమైనటువంటి సన్నిధి. ఈ సన్నిధానంలో కూడా కుంభదీపోత్సవం చేస్తున్నాము. కుంభదీపోత్సవం అంటే 3,000,000 దేవతల ఒక స్వరూపము ఆ కుంభంలో ఉంటుంది. ఆ కుంభం మీద దీపాన్ని పెట్టుకొని ఇక్కడ దేవాలయం చుట్టూ ప్రదక్షిణాలు వేయడం వల్ల ఈ భూమండలంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్ని పుణ్యక్షేత్రాలకి కూడా మనం వెళ్ళినట్లు ఉంటుంది. వెళ్ళి ఆ కుంభదీపాన్ని ఎదురుగుండా పెట్టి ఆ ఒక నీళ్ళని అంటే కుంభంలో ఉండేటువంటి జలాన్ని అమ్మవారి పాదాలకి వేయడం జరుగుతుంటుంది. వేసి అమ్మవారికి పాదాలకి పసుపు కుంకుమ అన్నీ రాసి విశేషంగా పూజలు చేయించుకుని వెళ్ళేవాళ్ళు ఉంటారు. అలాగే అమ్మవారికి వడిబియ్యం పోసేవాళ్ళు ఉంటారు. అలాగే అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా ఇక్కడ ప్రతిరోజు కూడా అభిషేకము ఎవరైనా చేయించుకుంటూ ఉంటే పంచామృత అభిషేకాలు ఇంకా ఎన్నెన్నో పూజలు జరుగుతూ ఉంటాయి. అదే కారణంగా పల్లకి ఉత్సవాలు జరుగుతుంది. ఈ తొందరలోనే అమ్మవారికి కూడా ఒక రథాన్ని నిర్మాణం చేస్తున్నాము. ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలని ఇక్కడ చేయాలి. ఇక్కడ ఈ దేవాలయాన్ని అభివృద్ధికి తీసుకురావాలి. అలాగే ఈ అభివృద్ధి పథంలో శాశ్వతమైనటువంటి ఒక నిధిని కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది ఒక రూపకల్పాన్ని మనం అనుకున్నాము. శాశ్వత నిధి అంటే ఏ విధంగా చేయాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా బర్త్డే చేసుకుంటారు, ప్రతి ఒక్కరు కూడా యానివర్సరీ చేసుకుంటారు. అటువంటి వాళ్ళకి ఒక 25,000 రూపాయలు ఇక్కడ కట్టినట్లయితే వాళ్ళకి శాశ్వతంగా వాళ్ళ భూమి మీద ఉన్నంత కాలం
సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళ పేరు మీద మనం ఇక్కడ ఒకరోజు పూజ కైంకర్యాలని జరపాలని అనుకుంటున్నాము. యానివర్సరీ కూడా అంతేయా, ఒక సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళ పేరు మీద వాళ్ళ పెళ్లి రోజున ఇక్కడ చేయాలని అనుకుంటున్నాము. ఇదే పద్ధతిలోనే అన్నదానానికి ఎవరైనా ఇస్తే సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు, అంటే నవరాత్రుల్లో ప్లస్ వార్షికోత్సవంలో కూడా పబ్లిక్గా అన్నదానం చేయాలని అనుకుంటున్నాము. ముందు భవిష్యత్తులో ఇంకా దేవాలయం ఇంప్రూవ్మెంట్ అయితే ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాల్ని చేయడానికి మనము సంకల్పం చేస్తూ ఉన్నాము. ఈ అన్నిటికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కావాలి, భక్తుల సహకారం ఉండాలి. ఈ దేవాలయం అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా తోడ్పడతారని నా ఒక మనవిని అమ్మవారి సన్నిధానంలో కోరుకుంటున్నాను. నమస్తే.